హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి సందర్భంగా స్పెషల్ ప్రసాదము పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పేలాల పిండిని కొంతమంది జొన్నలతో చేస్తారు, అలాగే మరికొంతమంది మొక్కజొన్నలతో చేస్తారు. ఈరోజు వీడియోలో మనము ఇంట్లోనే పేలాల పిండిని కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మొక్కజొన్నలు అందుబాటులో లేని వాళ్ళు జొన్నలతో కూడా ఈ పేలాల పిండిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పేలాల పిండి కోసం ఇక్కడ నేను 1 కప్పు తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను. ఈ జొన్నల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 4 కప్పుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న 1 కప్పు జొన్నల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని జొన్నల్ని కుక్ చేసుకోవాలి. జొన్నలు వాటర్లో వేసిన తర్వాత ఇలా పైకి తేలిన గింజల్ని అలాగే ఏదైనా చెత్త ఉంటే తీసివేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని జొన్నల్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత జొన్నలు ఇలా పైకి తేలుతాయి. ఇలా జొన్నలు పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జొన్నల్ని వాటర్లో నుంచి తీసేసి వేరొక జాలి గరిటెలోకి వేసుకోవాలి. ఇలా జొన్నల మొత్తాన్ని వాటర్లో నుంచి తీసేసి ఇలా జాలి గరిటెలోకి వేసుకున్న తర్వాత 1 గ్లాసు చల్లని వాటర్తో శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేదాకా ఒక 10 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద జొన్నల్ని ఆరబెట్టుకోవాలి. ఇలా క్లాత్ మీద పలచగా పరుచుకొని ఫ్యాన్ కింద ఒక 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు ఓవర్ నైట్ అయినా ఆరబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పేలాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 గంటల తర్వాత చూడండి, జొన్నలు చక్కగా ఆరిపోయాయి. ఇలా పూర్తిగా ఆరిపోవాలి. జొన్నలు తడిగా ఉంటే సరిగా పాప్ అవ్వండి, అందువల్ల పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూను జొన్నల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని జొన్నల్ని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ జొన్నల్ని వేయించుకోవాలి. జొన్నలు మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా జొన్నల్ని 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇలా పేలల్లాగా అవటం స్టార్ట్ అవుతాయి. ఇలా పాప్ అవుతున్నప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా మూత కొంచెం క్రాస్గా గ్యాప్ ఉండేలాగా పెట్టుకుంటే మీకు లోపల ఆవిరి అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఇలా జొన్నలు పాప్ అవుతాం స్టార్ట్ అవ్వగానే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా పాప్ అవుతున్నాయో కదా. ఇలా జొన్నలు పూర్తిగా పాప్ అయిన తర్వాత జొన్నలు పాప్ అవటం ఆగిపోయిన తర్వాత మూత తీసి వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే జొన్నల క్వాలిటీని బట్టి ఇవి 80 to 90% వరకు పాప్ అవుతాయి. ఇలా కొన్ని జొన్నలుగా ఉన్నా కానీ ఏం పర్లేదండి. వీటన్నిటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ఎలాగో మిక్సీ వేసుకుంటాం కాబట్టి ఇలా ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. మీరు పేలాల్ని ఇలా ప్రెషర్ కుక్కర్ గిన్నెలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా జొన్నల మొత్తాన్ని పేలాలుగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు జొన్నలకి అదే కప్పుతో 1 కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేలాల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా మిక్సర్ జార్కి సరిపోయిన పేలాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మంచి సువాసన కోసం ఒక 3 యాలకుల్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మెత్తని పౌడర్ లాగా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. పేలాల పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పేలాలని కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో స్వీట్నెస్ కోసం 1 కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు నుంచి 1 కప్పు బెల్లం వరకు సరిపోతుంది. మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. పేలాలు బెల్లాన్ని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పేలాల పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఒకవేళ మీరు పిల్లలకి ఇవ్వడం కోసం ఇంకా మరింత టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే 1/4 కప్పు పుట్నాలు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసి ఈ పిండిలో కలపచ్చు. అలాగే ఇంకా వేయించిన జీడిపప్పు బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిలోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.